హాయ్ అండి. వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్ తిరుపతి. అండ్ ఇవాళ మార్నింగ్ నేను చూడడం జరిగిందండి సైరన్ మూవీ. జేమ్ రవి, అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్ అండ్ యాక్టర్ అజయ్ గారు యాక్ట్ చేసిన మూవీ. సో బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే జీవిత కథ అనుభవిస్తున్న హీరో గారిని 14 days రిలీజ్ చేస్తారని పరువులపై. దానికి కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారు బాగాలేదనమాట, చూసుకొని రిలీజ్ చేస్తారు. సో అతను ఎందుకు జైల్లో ఉన్నాడు, కారణం ఏంటి అనేది మిగతా స్టోరీ ప్లాట్ అనమాట. ఇంకా విషయానికి వస్తే ఫ్లాష్ బ్యాక్లో అనుపమ నర్స్ అనమాట. సో ఇద్దరు లవ్ చేసి ఇంకా మ్యారేజ్ చేసుకుంటారు. కానీ ఒక ఎస్ఐ గొడవ కారణంగా ఏమవుతుందంటే అనుపమని చంపేశారనమాట. ఆ కేసుని హీరో మీద వేస్తారు. సో అతనికి జైలు వేస్తారనమాట. సో అతను హీరో జైలు వెళ్ళే ముందు పాప ఉంటుంది దానికి. సో పాప తిన్నాక తనకి వాళ్ళ నాన్న అంటే అసహ్యం అనమాట. ఎందుకంటే వాళ్ళ నాన్న అమ్మని చెప్పినా కాబట్టి అంతగా వాళ్ళ నాన్నకి ఒప్పుకోదనమాట. ఇద్దరు పడుతుంది, నాన్న వద్దంటారు నాకు. ఇది స్టోరీ ప్లాటు. పిల్లలపై వచ్చిన హీరో తన భార్యకి చంపడానికి కారణమైన వాళ్ళందరినీ చంపేస్తారనమాట. చంపేసి మళ్ళీ జైలుకి వెళ్తారనమాట పిల్లలు అయిపోయినాక. సో లాస్ట్ వచ్చేసి కీర్తి సురేష్ వచ్చేసి జయమ్ రవి కూతురికి అని చెప్పేసి తీసుకొస్తానమాట జైలు దగ్గరికి. సో అక్కడ స్టోరీ ఎండ్ అవుతుంది. అంటే స్టోరీ మరీ ఇదని కాదు, అంటే బాగా చెప్పలే, బాగా చెప్పలేను, యావరేజ్ అండి. ఒకవేళ మీకు టైం ఖాళీగా ఉంటే, ఫ్రీగా ఉంటే, ఇక్కడ పొద్దు పడుకుంటే టైంపాస్ కావాలంటే మూవీ చూడండి, టైంపాస్ అవుతుంది. ముఖ్యంగా వచ్చేసి ఇందులో కామెడీ బాగుందండి. యోగిబాబు కామెడీ, యోగిబాబు ఉన్నంతవరకు కొద్దిగా మూవీ బాగుంటాయి అనమాట. ఆయన ఉండే సీన్స్ వల్ల మూవీ కొద్దిగా గిటాన్ అవుతుంది. సో యోగిబాబు కామెడీ పరంగా అయితే మనము మూవీ ఎంజాయ్ చేయొచ్చు. సో యోగిబాబు వల్ల రిలీఫ్ ఇస్తాయి మనకి. సో వాచ్ చేయండి, మీకు టైం ఫ్రీగా ఉంటే వాచ్ చేయండి. మరీ సినిమా తీసేయలేము, మరీ బాగుంది చెప్పలేము. ఓకే, వన్ టైం వాచబుల్. సీ అండ్ ఎంజాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.